మీరు చూస్తున్న ఈ స్క్రీన్ వెనుక ఒక సామాన్యుడి సామ్రాజ్యం దాగి ఉంటుందని మీరు ఎప్పుడైనా ఊహించారా? ప్రపంచమంతా ఒకవైపు వెళ్తుంటే తాము నమ్మిన ఐడియాస్తో చరిత్రను తిరగరాసిన 10 మంది యూట్యూబర్స్ గురించి మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. కేవలం వీళ్ళు వీడియోస్ క్రియేట్ చేసే వ్యక్తులు మాత్రమే కాదు, ఇంటర్నెట్ ప్రపంచాన్ని రూల్ చేస్తున్న డిజిటల్ కింగ్స్ కూడా. ఒకరి వీడియో అప్లోడ్ అయితే ఇంటర్నెట్ సర్వర్లు కూడా షేక్ అవుతాయి. మరొకరు చేసే ప్రయోగాలు చూస్తే ఇది నిజంగా సాధ్యమేనా అనిపిస్తుంది. ఇంకొకరు ఒక మాట కూడా మాట్లాడకుండా కేవలం తన ఎడిటింగ్ అనే మ్యాజిక్తో కోట్లాది మందిని ఆశ్చర్యపోయేలా చేస్తాడు. వీళ్ళంతా కూడా ఎక్కడి నుంచో రాలేదు. మనలాగే ఒక చిన్న గదిలో ఒక చిన్న కెమెరాతో మొదలుపెట్టిన వాళ్ళే. కానీ ఈరోజు ఈ ప్రపంచంలో వీళ్ళ వీడియోస్ చూడని స్మార్ట్ ఫోన్ ఉండదు, వీళ్ళ పేరు వినని ఊరు ఉండదు. అసలు ఆ 10 మంది యూట్యూబర్స్ ఎవరు, వాళ్ళు యూట్యూబ్ చరిత్రను ఎలా మార్చారు, అలాంటి ఆసక్తికరమైన విషయాలన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మన తెలుగు యూట్యూబర్స్ గురించి మాట్లాడుకుంటే మనందరికీ గుర్తొచ్చే పేరు వంశీ. అదేనండి ఈ ఛానల్ రా టాక్స్. ఈ ఛానల్ 2013లో క్రియేట్ చేయబడింది. కానీ మొదట్లో అనుకున్నంత గుర్తింపు రాలేదు. కానీ ఎక్కడ తగ్గకుండా, ఎక్కడ వెనకడుగు వేయకుండా చిన్నగా పాడ్కాస్ట్తో తన కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. అలా మొదలైన రా టాక్స్ ఛానల్ ఈరోజు పెద్ద పెద్ద సెలబ్రిటీలతోనూ రాజకీయ నాయకులతో కూడా పాడ్కాస్ట్ చేసే రేంజ్కి వెళ్ళిందంటే నమ్మండి. తెలుగు యూట్యూబ్ రంగంలో పాడ్కాస్ట్ అనే కొత్త కల్చర్తో ఒక కొత్త రెవల్యూషన్ తీసుకొని వచ్చిన క్రెడిట్ ఖచ్చితంగా ఈ ఛానల్. ఈ ఛానల్ స్పెషల్ ఏంటో తెలుసా? ఇక్కడ ఒకే రకమైన కంటెంట్ అస్సలు ఉండదు. ఒక వీడియోలో సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడితే మరొక వీడియోలో స్టాక్ మార్కెట్ సూత్రాలు వివరిస్తూ బిజినెస్ పాఠాలు చెబుతాడు. ఒకవైపు వెల్త్ ఎలా క్రియేట్ చేసుకోవాలో వివరిస్తూనే మరొక వైపు పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్లతో మ్యూజిక్ అనే మ్యాజిక్ గురించి డిస్కస్ చేస్తాడు. ఇలా ఒకటేంటి, మన లైఫ్కు కావాల్సిన అన్ని విషయాలను కూడా తన పాడ్కాస్ట్ ద్వారా మన ముందుకు తీసుకుని వస్తాడు. అందుకే రా టాక్స్ కేవలం ఛానల్ మాత్రమే కాదు, ఇది ఒక కంప్లీట్ నాలెడ్జ్ లైబ్రరీ. ఏ